ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHa క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఓల్డ్ శారీ యూజ్ చేసి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక ఓల్డ్ శారీ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ ఉన్నటువంటి శారీ అనమాట. సో ఈ శారీ యూజ్ చేసి మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది ఈరోజు చూడబోతున్నాము. సో ముందుగా అయితే మనం కటింగ్ కోసం లైనింగ్ క్లాత్ అనేది కూడా తీసుకున్నామండి. సో ఈ లైనింగ్ క్లాత్ని యూజ్ చేసి ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. సో ఈ డిజైనర్ లాంగ్ ఫ్రాక్కి మెయిన్గా మనం బాడీ పార్ట్ కట్ చేయడమే అబ్జర్వ్ చేయాలండి. బాటమ్ పీస్ వచ్చేసి ఈజీనే, మనకి ఫ్యాబ్రిక్ రిమైనింగ్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తామన్నమాట. తర్వాత మనకు బాగా కుదిరిన ఒక డ్రెస్ని మెజర్మెంట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు నేను మెజర్మెంట్స్గా తీసుకోబోతున్న డ్రెస్ కూడా నేనే డిజైన్ చేశానండి. సో ఫస్ట్ మనం ఈ లెంత్ అనేది బాడీ పార్ట్ లెంత్ చెక్ చేసాము. ఇది 13 ఇంచెస్ ఉంది. సో దీని లెంత్ అనేది మనం 14 ఇంచెస్ నోట్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్ ఉందండి. ఈ 18 ఇంచెస్కి మనం బోత్ సైడ్స్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఖర్చు కోసం. అలాగే ఇక్కడ నడుం దగ్గర విడ్త్ 15 ఇంచెస్ ఉంది. సో ఈ 18 ఇంచెస్ చెస్ట్ విడ్త్, నడుం దగ్గర విడ్త్ 15 ఇంచెస్ నోట్ చేసుకున్నాం. అలాగే ఆర్మోల్ డౌన్ 6.5 ఇంచెస్ అనేది నోట్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ ఉందండి, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచెస్ అనేది నోట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ లెంత్ అనేది చెక్ చేద్దాం. సో ఈ నడుం దగ్గర నుంచి డౌన్కి ఇక్కడ 33 ఇంచెస్ ఉందండి. సో నేను ఇంకొంచెం ఎక్కువ లెంతే పెట్టుకుంటున్నాను. సో 36 ఇంచెస్ అనేది నోట్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్గా తీసుకున్న డ్రెస్ ఎలా డిజైన్ చేయాలి అనేది మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ వీడియో కూడా ఒకసారి చూసేసేయండి. సో ఇప్పుడైతే దీని కటింగ్ అనేది మనం చూసేద్దాము. సో ఫస్ట్ లైనింగ్ని బాడీ పార్ట్ కోసం 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. టోటల్గా లెంత్ అనేది 14 ఇంచెస్, విడ్త్ 11 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట. సో విడ్త్ 11 ఇంచెస్ దగ్గర నేను ఇలా పీస్ అనేది ఫోల్డ్ చేసేసి కట్ చేసి వేసుకుంటున్నాను బాడీ పార్ట్ కటింగ్ కోసం. సో ఇక్కడ మనం విడ్త్ 11 ఇంచెస్, లెంత్ 14 ఇంచెస్ అనేది తీసుకుంటున్నామండి. సో లెంత్ 14 ఇంచెస్కి బోత్ సైడ్స్ ఈ విధంగా డాట్స్ అనేది ఫస్ట్ పెట్టేసుకోండి. విడ్త్ మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో యాక్చువల్లీ మనం 18 ఇంచెస్ 2 లేయర్స్ మీద విడ్త్ అనమాట, అంటే హాఫ్ అంటే 9 ఇంచెస్. అలాగే మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి 9 + 2 11 ఇంచెస్ అనేది మనం విడ్త్గా తీసుకున్నాం. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి 7 ఇంచెస్ అనేది నోట్ చేసుకున్నాం కదా. సో అది మార్క్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం బోట్ నెక్ అనేది ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం. అంటే నెక్ విడ్త్ 4.5 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకొని టోటల్గా నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి బోట్ నెక్ కోసం 7 ఇంచెస్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకోండి. సో బోట్ నెక్కి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్ విడ్త్ 4.5, నెక్ లెంత్ అనేది 3 ఇంచెస్. అలాగే ఆర్మోల్ డౌన్ అనేది 6.5 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనం నెక్ అండ్ ఆర్మోల్ కోసం లైన్స్ అనేది డ్రా చేసేసి తర్వాత కర్వ్స్ కూడా డ్రా చేసుకుందాం. సో మనం ఈ లాంగ్ ఫ్రాక్కి మెయిన్గా ఈ బాడీ పార్ట్ కట్ చేయడం అబ్జర్వ్ చేయాలండి. డౌన్ పార్ట్ అనేది చాలా ఈజీ, అది పర్టికులర్గా మనం కట్ చేసేది ఏం లేదు. శారీలో బాడీ పార్ట్, హ్యాండ్స్ కట్ చేయగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా డౌన్ పార్ట్ కోసం ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేయడమే. సో ఇప్పుడు నెక్ అండ్ ఆర్మోల్స్ కోసం లైన్స్ డ్రా చేసాం కదా. ఇప్పుడు ఆర్మోల్ దగ్గర ఒక 1.5 ఇంచెస్కి డాట్ పెట్టాను. అలాగే షోల్డర్ నుంచి డౌన్కి 3 ఇంచెస్కి ఒక డాట్ అనేది పెట్టుకొని ఈ 3 ఇంచెస్ డాట్ నుంచి కార్నర్లో పెట్టుకున్న 1.5 ఇంచెస్ డాట్ని కలుపుతూ ఈ విధంగా ఆర్మోల్ కర్వ్ అనేది డ్రా చేసేసేయాలి. సో అలాగే బోట్ నెక్ కోసం కూడా కర్వ్ డ్రా చేసేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇక్కడ మీరు ఫ్రీ హ్యాండ్తో నీట్గా కర్వ్ అనేది డ్రా చేసేసుకోండి. మనం లెంత్ 14 ఇంచెస్కి డాట్స్ పెట్టాం కదండి బోత్ సైడ్స్. ఆ 14 ఇంచెస్ డాట్స్ని కూడా కలుపుతూ లైన్ డ్రా చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు టోటల్గా మనకి లెంత్ అనేది 14 ఇంచెస్,
విడ్త్ అనేది 11 ఇంచెస్ తీసుకున్నాం. యాక్చువల్లీ మనకి చెస్ట్ విడ్త్ అనేది 18, అంటే 18 ఇంచెస్లో హాఫ్ అంటే 9 ఇంచెస్ కదండి. ఆ 9 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకుంటున్నాము. చెస్ట్ విడ్త్ 9 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టాం. అలాగే నడుము దగ్గర విడ్త్ 15 ఇంచెస్ కదండి. 15లో హాఫ్ అంటే 7.5 ఇంచెస్ అనమాట. అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం టక్స్ కోసం యాడ్ చేసుకొని 8 ఇంచెస్కు ఒక డాట్ అనేది పెట్టుకోండి. సో ఇక్కడ ఈ 9 ఇంచెస్ 8 ఇంచెస్ డాట్ మిడిల్లో 7.5 ఇంచెస్కు ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇది వచ్చేసి వేస్ట్ విడ్త్ అనమాట. సో చెస్ట్ విడ్త్ 9 ఇంచెస్, వేస్ట్ విడ్త్ 7.5 ఇంచెస్, హిప్ విడ్త్ మనం 8 ఇంచెస్గా తీసుకున్నాం. సో ఈ 9 ఇంచెస్, 7.5 ఇంచెస్, 8 ఇంచెస్ డాట్స్ను కలుపుతూ ఇలా కర్వ్ డ్రా చేశాను. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచి ఇలా ఇలా ఇంకొక లైన్ కూడా డ్రా చేసాం. తర్వాత మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని మళ్ళీ పైకి 4 ఇంచెస్కి ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ 4 ఇంచెస్ డాట్కి బో సైడ్స్ హాఫ్ ఇంచెస్ లేదా 1/4 ఇంచ్ 1/4 ఇంచెస్కి డాట్ పెట్టుకొని మీరు ఇలా క్రాస్గా, అంటే పైకి 4 ఇంచెస్ లెంత్తో ఒక డాట్ పెట్టాం కదండి. ఆ డాట్ నుంచి కలుపుతూ ఇలా క్రాస్గా లైన్స్ డ్రా చేసేసేయండి. ఇక్కడ మనం టక్సెస్ అనేది వేసుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి టక్స్ వేసుకోవడానికి నేను మార్కింగ్ అనేది చేశానండి. తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా ఓవరాల్గా నెక్ అండ్ ఆర్మోల్ అండ్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాం. అలాగే ఇక్కడ మనం బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు ఆర్మోల్ డౌన్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా డాట్ పెట్టుకొని ఆ హాఫ్ ఇంచ్ డాట్ నుంచి నెక్ను కలుపుతూ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసేసి కట్ చేయాలండి. సో ఇలా కట్ చేయడం వల్ల, అంటే హాఫ్ ఇంచ్ డౌన్కి డాట్ పెట్టుకొని నెక్ దగ్గర నుంచి క్రాస్గా లైన్ డ్రా చేసి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో బోట్ నెక్ పెట్టేటప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేసాం కదా. సో ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనం ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను కదా, దాన్ని కట్ చేసేసి ఈ విధంగా సపరేట్ చేసేసాను. సో ఇది బ్యాక్ పీస్కి టక్స్ వేయడం కోసం కూడా మనం మార్కింగ్ అనేది చేసేసాం. ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ పీస్ తీసుకుంటే ఈ ఫ్రంట్ పీస్కి ఆర్మోల్ డౌన్ అనేది కొంచెం డౌన్ తీయాలి కదండి, ఇంకొంచెం డౌన్ తీయాలి. సో అది కూడా నేను ఈ విధంగా ఆర్మోల్ డౌను కొంచెం డ్రా చేస్తున్నాను డౌన్కి. సో మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకుంటున్నామండి. సో దానికోసం మనం సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా డాట్ పెట్టుకొని అక్కడి నుంచి మిడిల్కి ఇలా కలిపేసేసేయండి. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటికి కూడా ఇలా డౌన్ నుంచి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి డాట్ పెట్టుకొని మిడిల్ నుంచి ఈ విధంగా కలిపేసేసి మీరు కట్ చేసుకున్నట్లయితే మనకి సైడ్స్ కూడా, అంటే బాటమ్ పీసు టాప్ పార్ట్ రెండు జాయిన్ చేసినప్పుడు సైడ్ అనేది నీట్గా ఉంటుందండి. సో ఇది ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండిటికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి డాట్ పెట్టుకొని క్రాస్గా లైన్ డ్రా చేసి కట్ చేసేసేయండి. సో తరువాత డౌన్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా బోత్ సైడ్స్ డాట్స్ పెట్టుకొని ఆ రెండు డాట్స్ని కలుపుతూ ఫస్ట్ లైన్ డ్రా చేసేసేయండి. సో ఇది వచ్చేసి మనం ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో డౌన్ నుంచి 1 ఇంచెస్ బోత్ సైడ్స్ డాట్స్ పెట్టి లైన్ డ్రా చేశాం కదా. తర్వాత మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఈ విధంగా డాట్ పెట్టాను. ఆ డాట్ నుంచి బోత్ సైడ్స్ 1 ఇంచెస్కి ఒక డాట్ పెట్టండి. సో ఈ 4 ఇంచెస్ డాట్ దగ్గర నుంచి పైకి మరలా 4 ఇంచెస్కి ఇంకొక డాట్ అనేది పెట్టేసేయండి. సో ఇక్కడ కూడా మనకి మిడిల్ నుంచి విడ్త్ 4 ఇంచెసే ఉండాలి. సో మీరు పైనుంచి చూసినట్లయితే కరెక్ట్గా ఈ డాట్ అనేది 9.5 ఇంచెస్ వరకు ఉంటుంది. సో అలా ఉంటే మనం పర్ఫెక్ట్గా తీసుకున్నట్లు అనమాట. సో ఇప్పుడు బోత్ సైడ్స్ 1 ఇంచెస్ డాట్స్ పెట్టాం కదండి. ఆ డాట్ నుంచి పైకి పెట్టిన 4 ఇంచెస్ డాట్ని కలుపుతూ క్రాస్గా లైన్ డ్రా చేసి సో ఆ 4 ఇంచెస్ డాట్ నుంచి ఆర్మోల్ని కలుపుతూ ఒక క్రాస్గా కర్వ్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా ప్రిన్స్ కట్ కోసం ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేయాలన్నమాట.
సో అలాగే ఆర్మోల్ దగ్గర కూడా బోత్ సైడ్స్ ఒక 1/4 ఇంచెస్కి డాట్స్ పెట్టుకొని ఇలా కలిపేసేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ అయితే చేసేసాం కదా, బట్ ప్రిన్స్ కట్ అనేది ఇక్కడ కట్ చేయట్లేదండి. మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసిన తరువాత కట్ చేసుకుందాం. అలా కట్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫ్రంట్ పీస్ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. బ్యాక్ పీస్ రెడీ చేసాం, ఫ్రంట్ పీస్ రెడీ చేసాం. బ్యాక్ సైడ్ నెక్ అనేది మనం ఇంకా కట్ చేయలేదండి, అది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. డౌన్ నుంచి 5 ఇంచెస్ ఆర్ 5.5 ఇంచెస్ మీరు డీప్ పెట్టుకునే దాన్ని బట్టి. సో నేనైతే డౌన్ నుంచి 5.5 ఇంచెస్ లేదా పైనుంచి అంటే నెక్ కట్ చేసాం కదండి, అక్కడి నుంచి 5.5 ఇంచెస్కి ఈ విధంగా డాట్ పెట్టుకొని అక్కడ మనం విడ్త్ 2.5 ఇంచెస్కు ఒక డాట్ అనేది పెట్టుకోండి. సో మనం 5 అయినా పెట్టుకోవచ్చు లేదా 4.5 అయినా పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునే డీప్ని పట్టి నెక్ అనేది మనం కట్ చేసుకోవాలండి. సో నేనైతే డౌన్ నుంచి 5.5 ఇంచెస్కి డాట్ పెట్టాను. అక్కడి నుంచి విడ్త్ 2.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేశాను. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్ లైన్స్ డ్రా చేసాం కదా, వాటిని నీట్గా కట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అండి. సో ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మనం కట్ చేస్తే బ్యాక్ పీస్ కూడా రెడీ అయిపోయినట్లే. సో వీటిని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకుందాం. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ ఫ్యాబ్రిక్ అనమాట. శారీలో పళ్ళు పార్ట్ కాకుండా రిమైనింగ్ ఉంటుంది కదండి, దాని నుంచి బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. పళ్ళు వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం యూజ్ చేద్దాం. సో బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసేసుకున్నాం. టోటల్గా బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే డౌన్ పార్ట్ కట్ చేసుకుంటే మన లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇప్పుడు వచ్చేసి మనం డౌన్ పార్ట్ని లైనింగ్ ఎలా కట్ చేసుకుందామో చూద్దామండి. అంటే ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసాం కదా, సో డౌన్ పార్ట్ కోసం లైనింగ్ని కట్ చేసుకుందాం. సో లైనింగ్ని ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు ఉందండి. 4 లేయర్స్గా లైనింగ్ని ఫోల్డ్ చేసాం కదా. సో దీని విడ్త్ అనేది ఇక్కడ నాకు 14 ఇంచెస్ ఉందండి. అలాగే డౌన్ వచ్చేసి ఇక్కడ 33 ఇంచెస్ ఉంది. లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ ఉందండి. విడ్త్ 4 లేయర్స్ మీద 14 ఇంచెస్ ఉందన్నమాట. మనకి నార్మల్గా బాడీ పార్ట్ విడ్త్ 4 లేయర్స్ మీద 11 ఇంచెస్ కదండి, ఇక్కడ కూడా 11 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకోండి. అంటే మనం ఈ 11 ఇంచెస్ని బాడీ పార్ట్ 11 ఇంచెస్కి అటాచ్ చేస్తాం కాబట్టి నడుం దగ్గర విడ్త్ 11 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర నుంచి మీరు ఇలా క్రాస్గా లైన్ అనేది డౌన్ వరకు డ్రా చేసేసేయండి. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి, అంతే అండి. సో బాడీ పార్ట్ ఈ 11 ఇంచెస్ విడ్త్ ఉన్న నడుం పీస్ని అటాచ్ చేస్తామన్నమాట. సో డౌన్ పీస్ లైనింగ్ అయితే కట్ చేయడం ఫినిష్ అయిపోయింది. డౌన్ పీస్ లైనింగ్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి. డౌన్ పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీలో బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేయగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇక్కడ డౌన్ పార్ట్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది. మనం వన్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కట్ చేసేసాము. ఆపోజిట్ సైడ్ పళ్ళు పార్ట్ ఉంది కదా, ఈ పళ్ళు నుంచి హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం. సో మనకి హ్యాండ్స్ కోసం ఎంత ఫ్యాబ్రిక్ అయితే పడుతుందో దాన్ని నేను కట్ చేసేసాను. సో దాన్ని నీట్గా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేసాను. సో ఓకే, 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనం 3/4 హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నామండి. దానికోసం
లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ 15 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ మీరు 9 ఇంచెస్ వరకు తీసుకోండి. సో బోత్ సైడ్స్ హ్యాండ్ లెంత్ 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోండి అప్రాక్సిమేట్లీ. సో లెంత్ అయితే ఫిక్స్ మీరు 15 ఇంచెస్ తీసుకోండి 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే. విడ్త్ మీరు 8 to 9 ఇంచెస్ వరకు తీసుకున్నా కూడా సరిపోతుంది. సో డౌన్లో 15 ఇంచెస్కి డాట్స్ పెట్టారు కదా, ఆ 2 డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు పైనుంచి డౌన్కి, అంటే డౌన్ పార్ట్ 15 ఇంచెస్ డాట్ కాకుండా పైన మన ఆర్మోల్ జాయింట్ దగ్గర నుంచి డౌన్కి ఈ విధంగా 3 ఇంచెస్కి డాట్స్ పెట్టేసి బోత్ సైడ్స్ ఆ 3 ఇంచెస్ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసేసేయండి ఫస్ట్. సో ఇలా లైన్ డ్రా చేసాం కదా, తర్వాత డౌన్లో హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టండి. అక్కడి నుంచి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టండి. సో మనం 3 ఇంచెస్ డాట్స్ పెట్టుకొని లైన్ డ్రా చేసాం చూడండి, అక్కడ వచ్చేసి 6.5 ఇంచెస్ లెంత్గా ఒక డాట్ పెట్టండి. సో డౌన్లో హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్, 3 ఇంచెస్ డాట్స్ డ్రా చేసి లైన్ డ్రా చేసాం కదండి, అక్కడ వచ్చేసి ఆర్మోల్ జాయింట్ అనమాట, అక్కడ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ డాటు. సో 6.5 ఇంచెస్ నుంచి 5.5 ఇంచెస్ డాట్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి ఇంకొక లైన్ డ్రా చేశాను పైనుంచి కింద వరకు. సో తర్వాత మిడిల్ నుంచి ఒక 1 ఇంచెస్కి ఈ విధంగా డాట్ అనేది పెట్టుకొని హ్యాండ్ రౌండ్ అనేది, అంటే ఆర్మోల్ జాయింట్ కోసం ఇలా క్రాస్గా కర్వ్ అనేది డ్రా చేసేయాలన్నమాట. సో ఇక్కడ మీరు 6.5 ఇంచెస్ డాట్ని టచ్ చేస్తూ ఈ కర్వ్ ఈ విధంగా డ్రా చేసేసేయండి. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కనుక మీరు హ్యాండ్స్ కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తాయండి. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్క్ చేసామో ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ హ్యాండ్ కోసం కటింగ్ అనేది చేసేద్దాం. సో మీకు బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం స్లోగానే చెప్తున్నానండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో హ్యాండ్ కోసం కూడా మనం ఫ్యాబ్రిక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మనం హ్యాండ్ జాయింట్ కూడా ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ తీయాలి కదండి. మనం బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ తీసాం, అదేవిధంగా హ్యాండ్స్ కూడా కొంచెం ఫ్రంట్ సైడ్ డౌన్ తీయాలి. సో అది నేను ఇక్కడ ఈ విధంగా డౌన్ అనేది తీసేస్తున్నాను. సో మనం మిడిల్ నుంచి 1 ఇంచెస్కి డాట్ పెట్టాను చూడండి, ఆ డాట్ నుంచి 6.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టాం కదండి, ఆ 2 డాట్స్ని కలుపుతూ ఇలా మీరు కర్వ్ డ్రా చేసేసి కట్ చేసినట్లయితే కొంచెం డౌన్కి, సో ఫ్రంట్ సైడ్ డౌన్ తీయడం ఫినిష్ అయిపోతుంది. సో హ్యాండ్స్ కూడా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మనం హ్యాండ్స్ కట్ చేసేసాం, బాడీ పార్ట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు శారీలో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం నేను 8 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. ఈ మొత్తం కూడా నేను డౌన్ పార్ట్కి యూజ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం విడ్త్ అనేది నాకు ఇక్కడ 14 ఇంచెస్ ఉంది 8 లేయర్స్ మీద. లెంత్ వచ్చేసి మనకి 36 ఇంచెస్ ఉండాలని నోట్ చేసుకున్నాం కదా. సో ఆపోజిట్స్లో 36 ఇంచెస్కి డాట్స్ పెట్టేసి కట్ చేసేసుకోండి. అంటే పై వైపున ఉన్నటువంటి అంచు ఏదైతే ఉందో మెరూన్ కలర్ అంచు, దాన్ని కట్ చేస్తే మనకి డౌన్ పార్ట్ సరిపోతుంది. సో ఈ అంచును కూడా మనం బాటంలో ఉన్న అంచుకి ఒక లైనింగ్ లాగా జాయిన్ చేద్దాం. అంటే ఫాల్ జాయిన్ చేస్తాం కదండి, అలా జాయిన్ చేస్తే మనకి బాటమ్ అంచు అనేది స్టిఫ్గా ఉంటుంది. అలాగే మనం డౌన్ పార్ట్కి తీసుకున్న లైనింగ్, అలాగే హ్యాండ్స్, బాడీ పార్ట్ మొత్తం కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా SaHa క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.